మనలో చాలా మందికండి పొట్టబరం చాలా ఎక్కువగా వస్తా ఉన్నది. మనము మోషన్‌కెళ్ళినప్పుడు లేకపోతే విడిగా స్మెల్లీ గ్యాస్ వస్తా ఉన్నది. బయటికెళ్ళలేకపోతున్నాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సార్ మేము చాలా రీసెంట్‌గా చూసాము. డాక్టర్‌ని కలిసాము. యాంటీబయాటిక్స్ తీసుకున్నాము. ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు. లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తుందనుకుంటే ఇది మే నాట్ బి ప్యూర్‌లీ యాంటీబయాటిక్స్ వల్లనే కాదండి. దేర్ ఈస్ అదర్ థింగ్ బిహైండ్ ఇట్. దాన్నే మైగ్రేటరీ మోటార్ కాంప్లెక్స్ అంటా ఉంటారు. సో, ఇది స్పెషల్‌గా ఏదంటే న్యాచురల్‌గా గట్ పేగులు మొత్తము ఎవ్రీ 60-90 మినిట్స్‌లో ఒక కాన్స్టెంట్ మోషన్ ఎళ్ళిపోతా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మొత్తం అన్‌డైజెస్టెడ్ ఫుడ్ గాని, లేకపోతే బ్యాక్టీరియా మొత్తాన్ని వాష్ చేస్తా ఉంటది. ఎప్పుడైతే ఆ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ వచ్చిందో, మనకి ఈ ప్రాబ్లమ్ వస్తా ఉంటదండి. ఇది ఎందుకొస్తది? అసలు దీని రీజన్స్ ఏంటి గురించి తెలుసుకుందాం. 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. అంటే ఫుడ్ ఎక్కువ సేపు బాడీలో ఉండడము అది నంబర్ 1. బ్యాక్టీరియా అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌ని తినేసేదను హైడ్రోజన్, మీథేన్ గ్యాస్‌లు రిలీజ్ చేస్తా ఉంటది. ఇంకొకటి చిన్న పేగుకి, పెద్ద పేగు మధ్యలో వాల్ ఉంటది. అంటే ఐలియోసికల్ జంక్షన్ అంటారు. అది వీక్ అయిపోవడం అన్నమాట. ఇవి మెయిన్ రీజన్స్. వీటి వల్ల మనకి రికరెంట్ ప్రాబ్లమ్ వస్తా ఉంటది. ఇది నెక్స్ట్ అసలు ఎందుకు ఈ ఫెయిల్యూర్ వస్తా ఉంటది అనుకుంటే, మనం ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కంటిన్యూయస్‌గా స్నాకింగ్ తింటా ఉన్నాం అనుకోండి, ఆ బాడీకి టైం ఇవ్వట్లేదు మనం అన్నట్లు. అంటే నార్మల్ ఫంక్షన్ చేయడానికి టైం ఇవ్వట్లేదు. ఇంకోటి క్రానిక్ స్ట్రెస్ అంటే విపరీతంగా స్ట్రెస్ మన బాడీలో ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి హైపోథైరాయిడిజం అంటే మన బాడీలో థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రాబ్లమ్ అవుతా ఉంటది. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్. సో, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ ఇవి సరిగ్గా పని చేయకపోవడానికి అన్నట్లు. అంటే ఇలా ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే ఫ్రీగా వెళ్ళదో అదే మనకి నదిలాగా ఉందనుకోండి, వాటర్ కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతా ఉంటది. చాలా వరకు చాలా క్లీన్‌గా ఉంటా ఉంటాయి. అదే ఈ పాండ్ అంటే చెరువులు, కుంటలు అనుకోండి, అది మొత్తం నిలవపోయేదని మురికి అయిపోతా ఉంటదనమాట. సో, అదే హియర్ మన బాడీలో జరుగుతా ఉందనమాట. సో, నౌ తెలుసుకున్నారు కదా! మెయిన్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఈ ప్రాబ్లమ్ అన్నట్లు. దీనికేమన్నా మనకి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఏం చేయొచ్చు అనుకుంటే, నాట్ ఓన్లీ యాంటీబయాటిక్స్ అంటే రిఫాక్సిమిన్ అనే మెడిసిన్ ఉంటదండి. జనరల్‌గా 2 వీక్స్ ఇస్తా ఉంటారు. వాటితోటి పాటు నేచురల్ ప్రోకైనెటిక్స్ అంటారు. అంటే జింజర్ ఉంది. జింజర్ టీ గాని అట్లా అది చాలా వరకు నేచురల్‌గా పనిచేస్తా ఉంటది. అలా కాకపోతే మన మెడిసిన్స్ ఉంటా ఉంటాయన్నమాట. అంటే ప్రోకైనెటిక్స్ అంటే బాడీలో ఇంటెస్టైన్‌ని మూవ్ చేయడానికి అన్నట్లు అది నెక్స్ట్. నేచురల్ ఇంకోటేంటంటే మనకి ఫుడ్ తినే మధ్యలో కనీసం 4-5 అవర్స్ గ్యాప్ ఇవ్వాలండి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ డైజెస్ట్ అవుతా ఉంటది. సో, ఆ మధ్యలో అన్నట్లు ఈ పేగు కదలడానికి అన్నట్లు మైగ్రేటరీ మోటార్ కాంప్లెక్స్ అది పనిచేస్తా ఉంటది. తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడము. ఇవి మెయిన్ 3 రీజన్స్ టు కంట్రోల్ యువర్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్‌గ్రోత్ సిండ్రోమ్ అలాంగ్ విత్ మెడిసిన్స్. సో, SIBO అంటారు. స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్‌గ్రోత్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓన్లీ ది కిల్లింగ్ ఆఫ్ ది బ్యాక్టీరియా బట్ టు ఇంప్రూవ్ ది మొటిలిటీ ఆఫ్ ది గట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందుకే అండి మనకి ఫుడ్ తినకుండా ఉండే పేగుల్లో అరుస్తూనే అంటా ఉంటారు. అది నేచురల్ ప్రాసెస్ అనమాట. సో, ఉన్నదాన్ని మొత్తాన్ని అన్‌డైజెస్టెడ్ ఫుడ్ బ్యాక్టీరియా మొత్తాన్ని ఫ్లష్ చేసేస్తా ఉంటది. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ ప్రాసెస్ అండ్ గుడ్ థింగ్ naturally happens in the body automatically. Please subscribe our channel and please write down your comments and also share it to the people who might benefit from these educated and honest videos. Thank you very much.